ప్రైజ్లాడండి ప్రభు పేరట మీ అందరికి కూడా అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వలన మీ యొక్క అనుదిన ప్రార్థనల వల్ల నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలనుకుంటున్నాను. కొద్ది వారాలుగా అయితే మీ ముందుకు నేనైతే వీడియో రూపంలో రాలేకపోయాను. దేవుని కోసం కొన్ని సాంగ్స్ అయితే క్రియేట్ చేసి మాకు పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. నేనైతే మీ ముందుకు రాలేకపోయానండి. ఎందుకంటే కొత్తపల్లి వాటర్ ఫాల్స్, అరకు, ఆ చింతపల్లి ఆ ప్రాంతాల్లో నేనైతే వర్క్ చేసి మరలా ఓన్ విలేజ్కి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వాటర్ కొంచెం చేంజ్ అవ్వడం వల్ల కొంచెం కోల్డ్ అయితే చేసింది. అంతేకాదు లైట్గా దగ్గు కూడా ఉందండి. నా కోసం దయచేసి మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు అయితే మీ అందరికి కూడా చిన్న సందేశం అయితే ఇవ్వాలనుకుంటున్నానండి. అదేంటంటే మనందరికీ కూడా తెలుసు, ఇది డిసెంబర్ అనమాట. డిసెంబర్ నెల మనకి స్టార్ట్ అయిందంటే మనకి క్రిస్మస్ అనేది గుర్తు వస్తుంది. ఎందుకంటే ఇది క్రిస్మస్ సీజన్ అండి. మరి ఈ క్రిస్మస్లో మీరు అందరూ కూడా ఆనందంగా ప్రభువుని ఆరాధించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదండి, దయచేసి ఇది ఏదో ఆచరణగా అయితే మాత్రం మీరు చేయొద్దు. అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉంటే మానుకోండి. క్రిస్మస్ అంటే మనకి అన్యజనుల్లా ఏదో హంగులు, ఆర్భాటాలు, వినోదాలు, విందులు, లేదంటే మందు తాగి చిందులేయడం ఇలాంటిది ఏది కాదండి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుటే నిజమైన క్రిస్మస్ అని మరి దేవుడు అయితే ఈ ఉదయకాల సమయాన్ని మనతో చెప్తున్నాడు. మరి అంతేకాదండి, చాలామంది అనుకోవచ్చు, అంటే తెలిసిన వాళ్ళు కాదండి, అంటే మీ గురించి నేను చెప్పట్లేదు. కొంతమందికి క్రిస్మస్ అంటే అదేదో ఒక పండగ అనేటట్టుగా ఆచరించి, క్రిస్మస్ అంటే కొంతమంది పిండి వంటలు అనుకుంటారు, లేదంటే కొంతమంది క్రిస్మస్ అంటే మంచి బట్టలు తీసుకుంటే ఆ క్రిస్మస్లో అటెండ్ అయితే అదే నిజమైన క్రిస్మస్ అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇల్లుని అలంకరించి మంచిగా రంగులు కోటింగ్ కొడితే ఆనందం అనుకుని చెప్పి అదే క్రిస్మస్ అనుకుంటారండి. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే తెలియని వాళ్ళు మరి ఇంకేదో ఆనందంగా అందరితో మరి కుటుంబ సమేతంగా ఇంకా వాళ్ళ రక్త సంబంధులు, వాళ్ళ బంధుమిత్రులు, స్నేహితులు అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి కొద్ది రోజులు ఫుల్లుగా పిండి వంటలు, అలాగే వారు వండుకున్నటువంటి ఆహార పదార్థాలు వీటన్నిటితో వాళ్ళు ఆనందించి ఏదో పండగ సెలబ్రేట్ లాస్ట్ ఇయర్లో కాకుండా ఈ ఇయర్లో కొంచెం గ్రాండ్గా కొంచెం డబ్బులు పోగు చేసి చెయ్యాలని ఇలా రకరకాల ఆశలతో మరి కోరికలతో పండగను వాళ్ళకంటే ఆ పక్క వీధిలో చేసిన వాళ్ళకంటే మేమే కొంచెం గ్రాండ్గా చేయాలని ఇలాంటి వివిధమైనటువంటి అపోహలు అయితే కొందరిలో ఉంటాయండి. దయచేసి అలాంటివి ఉంటే మాత్రం మానుకోండి. దయచేసి క్రిస్మస్ అంటే మనకు ఏదో హంగులు, ఆర్భాటాలు కాదండి. నశించిపోతున్న వ్యక్తిని సువార్త ప్రకటించి క్రీస్తుని గురించిన వార్త అక్కడికి మోసుకెళ్ళి వాడికి రక్షణ మార్గంలో నడపడమే నిజమైన క్రిస్మస్ అండి. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే మనస్ఫూర్తిగా హృదయంతో, ఆత్మతో, సత్యముతో ఆయనను ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అని దేవుడైతే మనకు ఈ ఉదయకాల సమయంలో అయితే నీతో నాతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. దయచేసి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదండి. క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు కాదు, అలంకరణ కాదు. క్రిస్మస్ అంటే ఏదో వేదిక మీద 4-5 పాటలు వేసి ఏదో డ్యాన్సులు, నాట్యాలు, హంగామా, ఆర్భాటాలు ఇవేవి కాదండి. క్రిస్మస్ అంటే నేను దేవుని సన్నిధిలో మరి మనస్ఫూర్తిగా ఆత్మతో, సత్యంతో ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అండి. మరి మనం చూసినట్లయితే 2025 సంవత్సరాల క్రితం నీ కోసం, నా కోసం కన్యమరియమ్మ గర్భంలో నరావతారిగా ఈ భూమి మీదకైతే దేవుడు రావడం జరిగిందండి. అది నగ్న సత్యం అని ఎవరూ కూడా ఆ సత్యాన్ని మార్చడానికి లేదు. అది మాత్రం వాస్తవంగా జరిగింది. ఎందుకంటే నజరేయుడని యేసు నీ కోసం, నా కోసం ఈ భూమి మీదకి, ఈ పాపపు లోకానికి నీ కోసం, నా కోసం నరావతారిగా వచ్చాడు. ఎందుకంటే మానవులందరూ ఘోరమైనటువంటి, అంటే అతి ఘోరమైనటువంటి భయంకరమైన పాపములో ఉన్నారండి మనుషులు. ఆ పాపము ఎంత ఘోరమైనదంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని రోగాల కంటే పాప రోగం అనేది చాలా గొప్పది. ఆ పాపాన్ని ఎవరు కూడా తీసివేయడానికి అర్హులు కాదండి. తీసివేయడానికి ఎవరు కూడా సామర్థ్యం లేదండి. ఎందుకంటే ఒక జ్వరం వచ్చిందంటే దానికి మందు ఉంటుందండి. అంతేకాదు భూమి మీద వివిధ రకాలైనటువంటి జబ్బులకు, వ్యాధులకి మందులు అనేవి ఉన్నాయి. ఒక టీవీకి కావచ్చు, లేదంటే ఒక క్యాన్సర్ కావచ్చు, ఒక హార్ట్ అటాక్ కావచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి రోగాలకు ఈ భూమి మీద వైద్యులు కొన్ని మందులు అనేవి ఇస్తూ ఉంటారు. వాటితో కొంత మేరకు నివారించవచ్చండి. కొన్ని అయితే ఇక పూర్తిగా నయమయ్యే మరి రికార్డ్స్ కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటికి మించి పాపం అనే రోగం అయితే ఒకటి ఉందండి. దాన్ని మాత్రం మనుషులు ఎవరు కూడా తీయలేనిది అది. ఎందుకంటే సమస్త మానవులు కూడా పాపముతో మరి ఉన్నారండి, పాపంతోనే జీవించారు.
మరి అలాంటి పాపం నుంచి మరి మనిషిని రక్షించలేడు కాబట్టి సాక్షాత్ దేవుడు ఈ భూమి మీదకి రావాలి కాబట్టి ఆయన మన అందరి కోసం అయితే మరి నరావతారికి భూమి మీదకి అయితే వచ్చాడు. రావడమే కాదండి, నీ కోసము నా కోసము కలువరి శిలువలో అయితే యాగమైపోయాడు. ఈరోజు మరి చూసినట్లయితే మనిషి ఏదేదో పండగలని చెప్పి ఆచారాలని చెప్పి వివిధ రకాలుగా మరి బ్రతుకుతున్నాడు, కానీ నిజంగా క్రీస్తు వార్తను అయితే మోసుకెళ్ళి చెప్పలేకపోతున్నాడండి. ఎందుకంటే మనుషులందరూ ఘోరమైన పాపంలో ఉన్నారు. ఆ పాపం అనేది భయంకరమైనదండి. ఎందుకంటే నువ్వు నేను మరణించిన తర్వాత మనం పాపంలో ఒకవేళ బ్రతికి మనం మరణించినట్లయితే ఆ నిత్యమైనటువంటి అగాధంలోనికి, శాశ్వతమైనటువంటి ఆ నిత్య నరకాగ్నిలోనికి మనమైతే వెళ్ళిపోతూ ఉంటుందండి. అందుకని ఆ నరక శిక్ష నుంచి నీకు నాకు మరి విమోచన కలగాలని, నువ్వు నేను ఆ యొక్క పాతాలపు అగ్ని గంధకాలలోనికి ఆహుతైపోకూడదని సాక్షాత్ దేవుడే తనకున్నటువంటి మహిమను, తనకున్నటువంటి వైభవాన్ని, తనకున్నటువంటి పేరును, ప్రఖ్యాతులను సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి రావడం జరిగిందండి. దయచేసి ఇప్పుడైనా సరే మీకు క్రిస్మస్ అంటే ఏదో హంగులు ఆర్పాటాలు అని హృదయంలో ఏదేదో అపోహలు ఉంటే వాటన్నిటిని కూడా దయచేసి విడిచిపెట్టాలని, ప్రభువును నిజంగా ఆరాధించడంలో నిజమైన క్రిస్మస్ ఉందని, ఇరుగు పొరుగు వారిని కూడా మరి వాక్యంతో వారికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పండి. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏదో కొత్త బట్టలు వేసుకుంటామండి. ఇప్పుడు కొత్త బట్టల్లో వచ్చే ఆనందం కొంతకాలమే, వస్త్రాలతో వచ్చే ఆనందం కొంతకాలమే, అది తాత్కాలికం. వస్త్రాలు కొత్తగా ఉన్నప్పుడు కొంచెం ఆనందంగా ఉంటుంది, అది అలా వాష్ చేసిన తర్వాత మళ్ళీ యథాస్థితి మామూలు అయిపోతుంది. దాంతో మనకెందుకండి? కాబట్టి పిండి వంటలు ఆ రోజుకు మాత్రమే తృప్తిగా తింటాం, తర్వాత మామూలు. ఇలాంటివి కాకుండా ఈ పొరుగు వారిలో లేదంటే ఒక అన్యజనుడికి నువ్వు సువార్తను ప్రకటించినప్పుడు ఆ వాక్యం వాళ్ళ ఫలించిందనుకో, దేవునిలో గొప్ప బహుమానం నీకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక్క ఆత్మ నశించిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడిందంటే పరలోకంలో నీకు బహుమానం రెట్టింపవద్దని ఆయన అయితే ఈరోజు నీతో చెప్తున్నాడు. కాబట్టి క్రిస్మస్ అంటే అందరిలా ఆచారాలు అయితే కాదండి, అందరిలా ఏదో హంగు ఆర్భాటాలతో కాకుండా దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించండి. అంతేకాదు తెలియని వారికి దేవుని కూర్చున్న రక్షణ సువార్తను ప్రకటించండి. క్యారల్స్ అనేవి చేస్తూ ఉంటారు, క్యారల్స్ కూడా తప్పు కాదండి. కాకపోతే క్యారల్స్లో ఏదో క్రిస్మస్ తాత మరి డ్రెస్ వేసుకుని ఏదో నాట్యాలు ఇలాంటివి చేయకుండా కొంచెం వాళ్ళకి దేవుని గురించిన సువార్తను ప్రకటించండి. ఎందుకంటే దేవుని గురించిన సువార్త ప్రకటించినప్పుడు ఆ ఆత్మ రక్షించబడినప్పుడు దేవుడు కూడా ఆనందిస్తాడు. అదే నిజమైన క్రిస్మస్ అని ఈరోజైతే దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. దయచేసి మరి చూశారు కదండి ఇంతవరకు ఈ వీడియో. ప్రతి ఒక్కరూ కూడా అనుదిన ప్రార్థనలో నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని రాకడ కూడా అతి సమీపంలో ఉన్నదని మనం ఎన్నో సూచనలు చూస్తున్నాం. ఈ 2025 సంవత్సరంలో మనం ఈ సంవత్సరంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణాలండి, ఎక్కడ చూసినా విపత్తులు. మరి బస్సు ప్రయాణిస్తుండగా బస్సు యాక్సిడెంట్లు మనం చూసాం, అగ్ని మంటలు వచ్చేసి ఎంతోమంది అయితే చనిపోయారు. అంతేకాదు ఫ్లైట్ యాక్సిడెంట్లు చూసాం, అంతేకాదు రైలు యాక్సిడెంట్లు చూసాం, అంతేకాదు ఇతర దేశాల్లో అయితే భూకంపాలు, భయంకరమైన వరదలు, కాలానికి మరి అనుగుణంగా కాకుండా వాతావరణం అయితే మారిపోతుంది. మరి వేసవి కాలంలో చూసినట్లయితే వర్షాలు, వర్షాకాలంలో చూసినట్లయితే మరి తీవ్రమైనటువంటి వేడిమి, ఇలా కాలాలు కూడా మారిపోతున్నాయండి. ఇవన్నీ ఎందుకు మారుతున్నాయంటే మనిషి చేసినటువంటి పాపం వలన సృష్టిలో ఈ మార్పులు అనేవి జరుగుతున్నాయండి. మనిషి వీటన్నిటిని గ్రహించుకోకుండా ఏదో భూమిలో వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వల్ల ఈ యొక్క కాలుష్యం పెరిగిపోతుందని, భూకంపాలు వస్తున్నాయని, ఇవన్నీ కూడా ఈ వ్యర్థ పదార్థాలు నిండిపోవడం వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుందని, ఇదంతా భ్రమలో మనిషి అయితే బ్రతుకుతున్నాడు. ఇదేది కాదండి, దేవునికి విరోధముగా పాపం చేయడం వల్లనే మనిషి మీద ఉగ్రత వస్తుందని ప్రతి ఒక్కరు గమనించుకోండి. దయచేసి ఈరోజు అయితే మన టాపిక్ కాదండి, క్రిస్మస్ గురించి చెప్తున్నాను. కాబట్టి క్రిస్మస్లో మీ మందిరాల్లో, మీ సంఘాల్లో కూడా మీ సేవకులతో మంచిగా మరి ఉండి ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్లో పాలిభాగస్తులు కావాలని మనస్ఫూర్తిగా మీ సహోదరుడిగా కోరుకుంటున్నాను. అంతేకాదు మీరందరూ దేవుని కొరకు బహుబలంగా వాడబడాలని, ఇంకా అనేక క్రిస్మస్లు అనేవి మీ లైఫ్లో మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సహోదరుడుగా ఈ వీడియో అయితే మరి చేయడం జరిగిందండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా మా వీడియోని అయితే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికొత్త మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అందరికీ కూడా మరొకసారి ప్రైజ్ ది లార్డ్.